మనలో ఉన్నది తీసివేసుకునే వారంగా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేవుని సన్నిధిలోకి వెళ్తున్న ప్రతిసారి ఒక క్లియర్ మైండ్తో వెళ్ళేవాడుగా ఉండాలి. భవిష్యత్తు గురించి ఆల్రెడీ మీరు ఒక ప్రణాళిక వేసుకొని, ఆల్రెడీ ఒక తలంపు కలిగి ఉండి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా ముందుకు వెళ్ళాలి, ఇలా ముందుకు వెళ్ళాలని అనుకొని అప్పుడు మోకరించి పరిశుద్ధాత్మ దేవ నీ నడిపింపులో నడిపించంటే ఆయన ఏమంటారు అని అంటే, అయ్యా ఆల్రెడీ నీకు ఒక ప్రణాళిక ఉంది కదా, మళ్ళీ నేనేంటి నడిపించేది నిన్ను? ఆల్రెడీ నువ్వు ఒక ఆలోచన ప్రకారం వెళ్తున్నావు కదా, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే నా జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, ఇలా చేస్తే నా కుటుంబంలో దీవెన వస్తుందని ఇప్పటికీ నువ్వు ఒక ప్రణాళిక వేసుకున్న తర్వాత ఇంకా నన్ను నువ్వు అడిగేది ఏంటి? నేను నీకు వచ్చి సహాయం చేసేది ఏంటి? ఈరోజు మన ఇంట్లో అనేకమైన పాత్రలు ఉంటూ ఉంటాయి. ఆ పాత్రల్లో దేంతోనే మనం నింపాలి అంటే ముందు దాంట్లో ఉన్నది మనం ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఖాళీ చేసిన తర్వాత మాత్రమే నూతనమైన వాటితో మనం నింపే వారంగా ఉంటాము. ఖాళీ చేసిన తర్వాత మాత్రమే శ్రేష్టమైన దాంతో మనం నింపే వారంగా ఉంటాము. ఈరోజు శ్రేష్టమైన పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా అనవసరమైన చెత్తని మనము ఖాళీ చేసుకునే వారంగా ఉండాలి.